నమస్తే, నేను మీ తేజ. చిత్తూరు జిల్లాలో ఒక దారుణమైన ఘటన జరిగింది. శనివారం ఉదయం తిరుపతి నుంచి పీలేరు అనే ఒక జాతీయ రహదారి పక్కన ఒక మృతదేహం లభించింది. దీంతో అక్కడ ఉన్న కొంతమంది స్థానికులు అతన్ని గుర్తించి వెంటనే పోలీసులకి సమాచారం అందించారు. అయితే అతను సుబ్రహ్మణ్యంగా గుర్తించారు. పీలేరు డిష్ కాలనీలో అతను నివాసం ఉంటున్నాడు. అతనికి ఒక భార్య, ఒక కుమారుడు కూడా ఉన్నారు. అయితే అతను చనిపోయిన విధానం చూస్తుంటే అంటే ఏదో ప్రమాదం జరుగో లేకపోతే ఏదో వాహనం ఢీకొట్టో అతను చనిపోయినట్టుగా లేదు. పక్కాగా ప్లాన్ చేసి అతని చంపేసి అక్కడికి తీసుకొచ్చి పడేసినట్టుగా కూడా అర్థమవుతున్నట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే అతని మృతి వెనక చాలా అనుమానాలు ఉన్నాయంటూ కూడా సుబ్రహ్మణ్యం యొక్క ఫాదర్, అతని పేరు కృష్ణయ్య, ఆయన పోలీసులకి తెలియజేశారు. అలాగే దానికి ముందు అసలు ఏం జరిగింది, సుబ్రహ్మణ్యానికి ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా, డబ్బులు సంబంధించి ఎవరితోనైనా విభేదాలు ఉన్నాయా, ఇలాంటి విషయాలు తెలుసుకోవడం కోసం భార్యకి ఫోన్ చేసే ప్రయత్నం చేశాడు. అంటే కోడలు, ఆమె పేరు ఉమాదేవి. ఫోన్ లిఫ్ట్ చేయాల. మనవడికి ఫోన్ చేశారు, ఫోన్ లిఫ్ట్ చేయాల. వారికి సంబంధించిన బంధువులకి ఫోన్ చేశారు, ఫోన్ లిఫ్ట్ చేయాల. సరే, ఇంటికి వెళ్ళి చూసే ప్రయత్నం చేశాడు. ఇంటికి తాళం వేసింది. దీంతో అతనికి అనుమానం ఇంకా ఎక్కువైంది. సో వెంటనే మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా కొడుకు చావుకి కారణం నా కోడలు లేదా నా మనవడు, వారే కారణం అయి ఉంటారు, ఖచ్చితంగా వారిని అర్జెంటుగా అరెస్ట్ చేసి మీరు దర్యాప్తు చేయండి అంటూ కూడా పోలీసులను డిమాండ్ చేసే ప్రయత్నం చేశారు. సో ఇంతకుముందే పోలీసులకి అనుమానం ఉంది. అంటే అనుమానాస్పద స్థితిలో అతను మృతి చెందాడు. పైగా ఒక జాతీయ రహదారి రోడ్డు పక్కన పడేసి ఉన్నాడు. అంటే యాక్సిడెంట్ అయితే ఒక రకంగా గాయాలవుతాయి, అతని పైన దాడి చేసి హత్య చేస్తే ఒక రకంగా గాయాలవుతాయి. ఖచ్చితంగా అవి ఈజీగా తెలిసిపోతాయి. సో వారికి ముందు నుంచి అనుమానం ఉంది. సో మొత్తానికి అసలు ఏం జరిగింది అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అతని పేరు సుబ్రహ్మణ్యం, పులిచెర్ల మండలం చింతవారిపల్లి, అక్కడ ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. 20 ఏళ్ల క్రితం పుంగునూరు మండలం బోడేవారిపల్లి ఉమాదేవి, వాళ్ళిద్దరికి పెళ్లి చేశారు. సో వీరు సెటిల్ అవడం కోసం పీలేరు గ్రామానికి వచ్చేసారు. అక్కడ ఒక డిష్ కాలనీలో సొంతంగా ఇల్లు కట్టుకున్నారు, పిల్లలు ఉన్నారు, బాగానే ఉన్నారు. సో ఈ మధ్య తరచుగా గొడవలు అవుతున్నాయంట. అంటే గొడవలకి కారణం ఎవరికి తెలియదు. ఇప్పుడు ఆ భార్య చెప్పాలి అసలు గొడవలు ఎందుకు అవుతున్నాయి ఏంటి అనేది. సో అలా గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఇదే టైంలో సుబ్రహ్మణ్యం శనివారం ముందు రోజు శుక్రవారం అక్కడ దగ్గరలోని పాకల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోవడానికి వెళ్ళాడు. అలా వెళ్ళిన వ్యక్తి కట్ చేస్తే శనివారం రోజు శవమై కనిపించాడు. సో మొత్తానికి పోలీసులు అయితే ఉమాదేవిని అలాగే కొడుకుని ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. అయితే ఉమాదేవి చేతికి గాయమై ఉందంట. ఎందుకు నీకు ఆ చేతికి గాయం అయింది అని అడిగితే పోలీసులకి ఒక చెట్టు కొమ్మ నాకు తగిలి గాయమైందంటూ కూడా చెప్తున్నారు. అంటే నిజంగా అంటే అతన్ని హత్య చేసే ముందు, హతమార్చే ముందు ఆమె చేతికి ఏమైనా అయ్యిందా అనేది తెలుసుకోవడం కోసం పోలీసులు ప్రయత్నిస్తారు. మరికొన్ని గంటలు ఖచ్చితంగా అతను ఎలా చనిపోయాడు, ఎందుకు చనిపోయాడు అనేది అర్థమవుతుంది. ఆల్రెడీ పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ ని సేకరించారు, సీసీటీవీ ఫుటేజెస్ ని పరిశీలించారు. ఎవరు చంపారు, చంపిన వారితో ఇంకెవరున్నారు అనే విషయాలు ఖచ్చితంగా పోలీసులు బయటపెట్టే ప్రయత్నం చేస్తారు. సో ఉమాదేవికి వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందా, ఇది అయితే మాత్రం ఆరోపణ. సుబ్రహ్మణ్య ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫాదర్ కృష్ణయ్య ఈ రకంగా మాట్లాడుతున్నారు. ఎవరితోనో ఆమెకి వివాహేతర సంబంధం ఉంది, అందుకోసమే నా కొడుకుని చంపేసింది, మీరు గట్టిగా అడగండి అంటూ కూడా పోలీసులకి చెప్తున్నారు. సో పోలీసులు కూడా ఆ కోణంలో ఈ కేసును దర్యాప్తు చేయడానికి ప్రయత్నించారు. వారు పొంతనలేని సమాధానాలు చెప్తున్నారు. సో దీంతో వారికి ఇంకా వారిపైన అనుమానం ఎక్కువైంది. అలాగే వారి ఇంటి దగ్గర కూడా పరిశీలిస్తే అక్కడ రక్త మరకలు ఉన్నాయి. అంటే
అతని ఇంటి దగ్గరే హత్య చేసి దానంతా కూడా ఒక యాక్సిడెంట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారా? అంటే ఇప్పుడు వేరే ప్లేస్ లో దొరికింది కాబట్టి అతని బాడీ ఇంట్లోనే ఏదైనా హతమార్చి ఆ రకంగా చేసి, ఇంకా అన్ని కోణాల్లో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. రామానాయక్ తండా అనే ప్రాంతం దగ్గర ఇతని బాడీ దొరికింది. సో ఆ ప్రాంతానికి సంబంధించి కొంతమంది వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దగ్గరగా ఒక 8 మందిని పోలీసులు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు, విచారణ చేస్తా ఉన్నారు. సో భార్య పొంతం లేని సమాధానాలు చెప్తుందని చెప్తున్నారు. మరి కాసేపట్లో ఖచ్చితంగా ఏం జరిగింది అనేది ఖచ్చితంగా బయటకు తెలుస్తుంది.